ఆల్ ది వెరీ బెస్ట్. ఘాటీ కదా పెట్టింది, కృషి గారు ఘాటీ ప్రెస్ మీట్ ఇది. Yes, దాని sir. గురించి మాట్లాడదాం. 100% ఆల్ ది వెరీ ఇంటర్వ్యూ అడిగావు కదా, ఇప్పుడు డిసైడ్ చేశాను నేను చేయను. కృషి గారు ఏం చేయరు బాబు. కృషి గారు ఇంటర్వ్యూవా? కృషి గారు హాయ్ సార్. సో హాయ్ కృషి గారు. నమస్కారం అండి సార్ కంటెంట్ అంతా చాలా బాగుంది సార్. మీరు ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నారు, మేము కూడా ఈ సినిమా చూడడానికి అంత ఎగ్జైటింగ్గా ఉన్నాం. ఎందుకంటే ఆ కొత్త అంబియన్స్, ఆ లొకేషన్స్, ఇంతవరకు టచ్ చేయని లొకేషన్స్ని చూడడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఇప్పుడు మీరు స్టోరీ రాసుకున్నప్పుడే, హీరో క్యారెక్టర్ రాసుకున్నప్పుడే ఆవిడ పేరు బ్యాకెట్లో నోట్ చేసుకుని చెప్పారు. మేబీ కరెక్ట్ కావచ్చు. బట్ మాకు అనిపిస్తుంది ఏంటంటే అనుష్క గారి పక్కన ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్లో, ఇలాంటి సబ్జెక్ట్లో, ఇలాంటి సినిమాలో హీరోగా చేయడానికి తెలుగులో ఎవరైనా రెడీగా ఉండి ఉంటారా? ఎవరు ఉండరనే ఆలోచనతో మీరు తమిళలోకి వెళ్ళారంటారా? నేను కేవలం ఆయన ఈ సినిమా రాస్తున్నప్పుడు నాకు ఆయన గజరాజ్ అనే సినిమా చేశాడు, టానాకారన్ అనే సినిమా చూశాను, ఇరుగుపట్రే అప్పుడు నేను చూశాను. యాక్చువల్గా కొంతమందితో వెళ్తున్నప్పుడు మీరు నా ఫిల్మోగ్రఫీ తెలుసు మీకు. వేదం సినిమాలో అనేకమైన మంది ఆ క్యారెక్టర్, నాగయ్య గారి క్యారెక్టర్, రాములు అనే క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు యాక్చువల్గా. ఓకే, నాకు ఆ కథకి ఇన్స్పైర్ అయిందే నేను ఒక చిన్న పిల్లోడు అమరావతి నుంచి వైకుంఠపురం దాటి విజయవాడ అమ్మవారి వైపు వెళ్తున్నప్పుడు అక్కడ ఒక చిన్న పిల్లవాడు ఒక ముసలతను చేయి పట్టుకొని లాక్కెళ్ళటం చూశాను. దట్స్ ద లాస్ట్ ఫ్రేమ్. వేదం అనే సినిమాలు అక్కడే ఫిల్మ్ బై క్రిషన్ వేశాను. ఆయన క్యారెక్టర్ కోసం నేను ఆగాను, వెయిట్ చేశాను. సో ఐ వాంట్, అది నేను రాస్తున్నప్పుడు నా మస్తిష్కంలో ఒక రూపం వచ్చింది. అది నేను ఇందాక చెప్పినట్టు ఈ క్యారెక్టర్కి ఒక సోల్ ఉంది. ఆ సోల్ ఈయనతో మ్యాచ్ అవుతుందని నాకు అనిపించింది. అది ఒక్కటి మాత్రమే ఉంది. నేను ఈ క్యారెక్టర్కి ఈయన అప్రోచ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అని మాత్రం ఆలోచించాను. ఆ లెక్కలు నాకు తెలియలేదు, నిజంగా నాకు తెలియదు కూడా. రెండవది వచ్చిన తరువాత, దాని తర్వాత రెండోది ఆలోచించాను నేను, ఓహో దేశీరాజు క్యారెక్టర్కి ఈయన చాలా అద్భుతంగా ఉంటారు. నెక్స్ట్ వచ్చిన ఇట్స్ ఇన్స్టెంట్ థాట్, తర్వాత ఇట్స్ ఎ డీప్లీ థాట్ ఆల్సో, డీప్గా వెళ్ళిన థాట్ కూడా రెండోసారి అప్పుడు చూసారు. ఇప్పుడు దేశరాజు అయిన శీలావతి అనుష్క గారు వీళ్ళిద్దరేంటి, ఇది ఒక అద్భుతమైన లవ్ స్టోరీ. విల్ సీ నో ఆన్ ప్రేమ ఫేస్. సో వీళ్ళిద్దరు ఎలా ఉంటారు, తర్వాత ఆలోచనలు వచ్చినాయి. కానీ నేను నిజంగా చెప్తున్నాను, ఈ సినిమాలో అక్కడ చైతన్యరావు గారు కావచ్చు, రవీంద్ర విజయ్ కావచ్చు, జాన్ విజయ్ గారు కావచ్చు, ఆయన దండపని అన్న క్యారెక్టరు, విక్రమ్ ప్రభు గారు కావచ్చు, జవత్ గారు కావచ్చు, అనుష్క గారు కావచ్చు, దీస్ ఆర్ ద ఓన్లీ పీపుల్ ఐ హ్యావ్ అప్రోచ్డ్. మీరు అక్కడ మీరు ఇంకో క్యారెక్టర్ ఎవరైనా కృషిలా అడిగాడు, డేట్ లేకపోవటమో లేకపోతే ఇదని, అది జరగలేదన్నమాట. ఈ కథకి అలా పాత్రలు కుదిరినవి, కొత్త వరల్డ్ ఉంది కాబట్టి నేను వెళ్ళి అప్రోచ్ కాగానే జేబీ సార్ ఆయన ఒప్పించడం అంత ఈజీ ఏం కాదు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత వీ హ్యాడ్ 2 సిట్టింగ్స్, మొత్తం కథ చెప్పాను, ఆయన క్యారెక్టర్ చెప్పాము, మొత్తం అయిపోయింది. మళ్ళీ వెళ్ళిన తర్వాత హౌ టు డిజైన్, నేను ఎలా చేస్తాను, నాకేదో ఒకటి కావాలి, ఐ నీడ్స్ యాక్టివిటీస్ ఏంటి, ఈవెంట్ అక్కడ ఏం చేయొచ్చు అనేది. సో ప్రతి ఒక్కరు సేమ్ థింగ్ విత్ విక్రమ్ ప్రభు గారు, సేమ్ థింగ్ విత్ వి రీసెర్చ్ ఎ లాట్ అండ్ వీ కాస్టెడ్ ఫర్ దట్ అండి. క్రిష్ గారు సార్ హలో సార్. నమస్కారం అండి సార్. ఇందాక మీరు స్పీచ్ అంతా చాలా ఎలాబరేట్గా మాట్లాడారు. మొత్తం అందరు ఆర్టిస్టుల గురించి మాట్లాడారు, టెక్నీషియన్స్ గురించి మాట్లాడారు. చాలా ఎలాబరేట్గా మాట్లాడుతూ చివరిలో కంక్లూజన్ ఇచ్చారు. ఒక కమర్షియల్ పందాలో ఉంటుందే నేను చెప్పాలనుకున్న కథ చెప్పాను, ఘాటీ అని చెప్పారు మీరు. కమర్షియల్ పందా, చెప్పాలనుకున్న కథ రెండు వేరు అంటారా? కమర్షియల్ పందా అంటే ఇప్పుడు ఏంటంటే డబ్బులు వచ్చి, రాజీవ్ గారు మనకి ఫస్ట్ ఫ్రేమ్ అండ్ యూవీ వాళ్ళకి డబ్బులు వచ్చి ఇంకో సినిమా తీయడానికి ఆ శక్తి కావాలి కదండి. కమర్షియల్ అంటే అమ్మదగినది బేసికల్గా, ఆర్ రిటర్న్స్ తెచ్చుకునేది అనేది, ప్లస్ అందులో నేను చెప్పాలనుకున్నది అనేది రెండు కలిపితే కనుక ఒక అందమైన, నేను ఎప్పుడు కోట్ చేస్తుంటాను, నాకు తిలక్ గారు అంటే చాలా చాలా ఇష్టం. బేసికలీ అంటారు కదా, నా ఆశయాలేమో అభ్యుదయ దీపికలు, అక్షరాలేమో వెన్నెల్లో అడుకునే ఆడపిల్లలు అని. సో అలాగే నాకున్న గొప్ప థాట్స్ ఈ ఘాటీల గురించి చెప్పాలి, ఈస్టర్న్ ఘాట్స్ గురించి ఇది చాలా గమ్మత్తైన కథ దొరికింది. ప్లస్ చాలా ఎంటర్టైనింగ్గా, అందంగా చెప్పడానికి ఈ రెండు కలిపితే పెద్ద కమర్షియల్ సినిమా అవుతుందని నమ్మకం, అలాగే చేసిన జరిగిందండి. అంటే ఒక కమర్షియల్ సక్సెస్ అంటే ఈ గతంలో పెద్దగా క్యాలిక్యులేషన్స్ ఉండేవి కాదు క్రిష్ గారు ఎప్పుడన్నా ఒక కథ నమ్మి సినిమా నుంచి నాకు క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఐ వాంట్ ఇట్. ఇప్పుడు నాకు ఐ రియల్లీ వాంట్ ఏ హ్యూజ్ సక్సెస్. నేను ఇప్పుడు సక్సెస్లో లేను,
కొండపొలం సినిమా అనేది చాలా ఇష్టపడే తీసాం. బేసికల్ ఒక బుక్ని అడాప్ట్ చేసాం వేరే జాన్రా, బట్ అనుకున్నంతగా ఆడియన్స్కి రీచ్ కాలేదు. మాకు కమర్షియల్గా ఐ మీన్ ఓటీటీలో చూసి బాగుందని వాళ్ళు. సో ఐ నీడ్ ఏ కమర్షియల్ సక్సెస్, తప్పేం లేదు బేసికల్గా. అండ్ అనుష్క లాంటి సూపర్ స్టార్ అండ్ ఇసే పెట్టుకొని నాకు ఇలాంటి కథ దొరికి కొత్త ప్రపంచం దొరుకుతున్నప్పుడు సో ఆశపట్టడంలో తప్పు లేదు. ఇది చాలా పెద్ద సక్సెస్ అయ్యి మనందరం అనుకుంటున్న ఒక మంచి సక్సెస్ అవుతుందని ఆశపట్టడంలో తప్పు లేదు. నైస్ అండి, నైస్. అండ్ ఇంకొక క్వశ్చన్ అండి, అన్నీ నన్ను అడుగుతారండి. రాజీవ్, ఇది లాస్ట్ క్వశ్చన్ అండి. రాజీవ్ గారు మొన్న ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు, ఏంటంటే అనుష్క గారు హర్ పర్సనల్ చాయిస్ సినిమాని ప్రమోట్ ముందే చెప్పారు, కమిట్ అయ్యారు మాట్లాడు. అదేదన్నా కొంచెం సినిమాని ముందుకు తీసుకెళ్ళడంలో కొంచెం ఇబ్బంది పడుతున్నారా? ఏం లేదండి, అనుష్క గారి పర్సనల్ చాయిస్ వీ రెస్పెక్ట్ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఎంటైర్ మీడియా ఇస్ రెస్పెక్టింగ్ అండ్ వీఆర్ నాట్ అది. తను మన ఇంట్లో అమ్మాయి, స్వీటీ అంటే ఎవరు బేసికల్గా మన ఇంట్లో అమ్మాయి. తను ఈ ప్రమోషన్స్కి రాను అనుకుంది, ఓకే రావద్దు అంతే. ఈ సినిమాకి స్వీటీ గారి పర్ఫార్మెన్స్ చాలు, స్వీటీ గారి ప్రమోషన్స్ అవసరం లేదు బేసికల్గా. ఆల్ ది బెస్ట్ సార్, లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్. Krish Garu, this Ghati is actually set in a very unique location, of which we also, as people, Telugu people also know very little about, unfortunately. So what was the work that happened? It could be the language, the food, it could be the way of living, the dressing. So I know you do a lot of research. Perhaps you could throw some light on the research and the work that went into creating this whole atmosphere. The first thing is we got a great team, ma'am. Basically, as a team, we went there, we lived there. We went for a recce, and we lived there. These are virgin locations. We have never seen any film shot there. There was a place called Diomali where we went. It's one of the peak of Eastern Ghats. We scaled that and we went there. We camped through the nights and we tried to we shot there and we tried to show whatever we have seen with our eyes to the audience. The most challenging and difficult part in this filmmaking process is to grasp the essence of those Eastern Ghats, that location, and the Ghats and Ghatis, which we successfully achieved it, and looking forward to show you on September 5th, ma'am. Yeah, maybe I should have asked in Telugu. I do not know. Jagapat Babu Garni, sir, you have worked with a lot of, ante meer andaru chaala pedda directors to work chesaru. You have seen a lot of films, and sir annattu itla different kind of settings lo RGV garu gaani inka later other films. So how did you feel while working with this film, and after watching, perhaps you would have been one of the first people to watch. We are still waiting to watch. What did you feel about this film, and did it remind you of any other kind? I'm not talking in terms of character reference, but I'm talking in terms of experience. After watching the film, after work.